మహిళల యాప్ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా ఐపీఎస్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మెయిన్ ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు సిహెచ్ సునీత నిన్న రాత్రి పేరాలలోని శివాలయంలో పిల్లలందరికీ శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ని ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనిదో బయటకు వెళ్లరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి టీంకి సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరియు మహిళలు, చిన్నారులు, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంప్లైంట్స్ కూడా ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, శక్తి యాప్లో వాట్సాప్ ఉంటుంది, అలాగే SOS ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇదిగోండి, ఇది ఉంది. మన శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇలా వస్తుంది అనమాట. ఇలా ఏంటి ఇక్కడ 100, 112 ఇలా ఉంటుంది. ఇలాగే 14 ఆప్షన్స్. చిల్డ్రన్ మిస్ అయినా సరే, లేదు కౌన్సిలింగ్, భార్యాభర్తల కౌన్సిలింగ్ అయినా సరే, ఏదైనా కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. దిశ వన్ స్టాప్ సెంటర్, శక్తి వన్ స్టాప్ సెంటర్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. అలా మీరు అందరికీ ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ప్రతి ఒక్కరి సెల్లో కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఇంట్లో రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలా నడపరాదు. నడిపినట్లయితే ఫైన్ పడుద్ది. ఫైన్ ఏముంది, కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ హెల్మెట్ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ. మనకి ఫోన్ లేని మనం బయటికి కదులుతామా? కదలం. అలాగే హెల్మెట్ లేని మనం బయటికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కళ్ళు బండి నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకోవాలి. అలాగే లైసెన్స్ ఉండాలి. మనకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి. బండ్లు ఉన్నట్టయితే హెల్మెట్లు వాడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఉంటాయి ఎవరన్నా ఇప్పుడు చిన్నపిల్లలు తప్పిపోతారు, దీంట్లో